కరోనా టైంలో అన్నా కదా క్వారంటైన్ ఎక్కడికి వస్తే 10 రోజులు ఎడంగా ఉండాలని. మరి మనం చచ్చినప్పుడు దినం ఎవరైనా ఫ్యామిలీలో పోతే కుదిరాళ్ళందరూ ఆ మైలు నీళ్ళు ఉండేవాళ్ళంతా 11 రోజుల పాటు ఎవరిని కలవకూడదు, బంధుమిత్రులు పెళ్ళిళ్ళు కలగకూడదు అనేవాళ్ళు. ఎందుకని? ఆ రోజుల్లో కలరా, మసూచుకులు లాంటి, ప్లేగు లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ కారణం చేత తెలియక చనిపోయినా, ఈడేదో సిటికలతో చచ్చిపోతే, ఆ శవం దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బంధువులే వస్తారు, క్లోజ్ బంధువులు కంపల్సరీ వస్తారు కదా! ఆ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళకి అంటుకుంటే తెలియకుండా వీళ్ళెక్కడి నుంచి ఇంకో పెళ్ళికెళ్తే పెళ్ళంతా అంటిస్తే విస్తరిస్తుంది కాబట్టి, ఈ వచ్చినట్టు పెళ్ళికి కార్యక్రమాలు కలగకుండా మనకు మైలు వచ్చిందని చెప్తారు పెద్దోళ్ళు. హ్మ్. అందుకని గమనించావా, చావింటి నుంచి వచ్చినప్పుడు మగాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని వెళ్తే బయట బాత్రూంలోనే బట్టలన్నీ ఇడిచేసి వెళ్తారే, లోపలికి అవును. ఎంట్రుకలు చేత్తే స్నానం చేసిన తర్వాతే ఆ! రానిస్తారు. స్నానం చేసిన తర్వాత అది తలంటుకుని, అది కూడా బట్టలు బయట బకెట్ ఎవడంటుకోకుండా పుల్లతో పెట్టినట్టు పెట్టి, ఎందుకని? అక్కడి నుంచి క్రిములు రాకూడదని. అయితే ఇందులో ఎర్రితనం ఏంటంటే, అది నువ్వు శవం దగ్గరికి వచ్చినట్టు వర్తించాలి గానీ, నువ్వు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఆడికి కూడా మైలు వచ్చేస్తుందా? ఆడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదా? ఆస్ట్రేలియాలో అయితే మైలు అయితే రాదు కదా! అంటే భావాన్ని అర్థం చేసుకుంటంలో ఉంటుంది అదంతా. సో, పెద్దాళ్ళు పెట్టింది తప్పు అనే మాట బండబూతు. చాలా తప్పు. అసలు అది చాలా తప్పు. హ్మ్. అన్ని సిస్టమ్స్ అన్నీ పెట్టడంలో చాలా అర్థాలున్నాయి. ఇవాళ నీకు తెలియకపోవచ్చాయి. ఇప్పుడు గుళ్ళోకెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు. ఎందుకని? పచ్చకర్పూరంలో మోనోటర్పనల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఆ మోనోటర్పనాలు మెదడుకి కామ్‌నెస్ ఇస్తుంది. మెదడుకి కామ్‌నెస్ ఇస్తుంది. గుళ్ళోకెళ్తే ప్రశాంతంగా ఉంటదంటారే, ఇలాంటియన్నీ కూడా టెక్నిక్స్. ఒక రకమైన హిప్నటైజ్ జరుగుతుంది. హ్మ్.